మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ ఫ్యాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకి 2 టాప్స్, 499 రూపాయలకి 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకి 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకి 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకి 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకి 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకి 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకి యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024న వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పసుపు మయంగా జిల్లా పరిషత్ కార్యాలయం,
జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. పలు అంశాలపై ఎమ్మెల్యేల విస్తృత చర్చ. నూజివీడిలో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు. వనం మనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్తో కలిసి మొక్కలు నాటిన మంత్రి పార్థసారథి. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మేయర్, కార్పొరేటర్లతో కలిసి ఏలూరు పంప్ హౌస్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బడేటి చంటి. ప్రబలుతున్న విషజ్వరాల కట్టడికి తక్షణమే చర్యలు చేపట్టాలి. అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ఆదేశం. గణపతి నవరాత్రి మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలి. ఉత్సవ కమిటీలకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం పసుపుమయంగా మారింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు వైకాపా రంగులు, వైకాపా పార్టీ అజెండాలతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో వైకాపా హయాంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటా పద్మశ్రీ పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతున్న ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సర్వసభ్య సమావేశం కావడంతో ఆ ప్రాంగణమంతా పసుపు రంగులతో కూడిన స్వాగతపు ఫ్లెక్సీలతో పసుపుమయమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత సమావేశానికి విచ్చేసిన మంత్రి నిమ్మల మరియు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు గంటా పద్మశ్రీ అధ్యక్షత వహించి మాట్లాడారు. పలు చోట్ల జడ్పీటీసీలకు, ఎంపీలకు ప్రోటోకాల్ ఉండటం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇకపై అటువంటి పొరపాటు జరగకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అనంతరం ముఖ్య అతిథి మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం చేశారని, అభివృద్ధి అనేది కంటికి కనపడలేదని, అటువంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమ పథకాలను పరిగెత్తిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని పేర్కొన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత మెరుగుపడేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
సార్ మేడం మేడం సార్ సార్ మన గౌరవ నిమ్మల రామానాయుడు గారికి అదేవిధంగా జడ్పీటీసీలకు ఎంపీపీలకు జిల్లా అధికారులకు మీడియా వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మన స్థానిక సంస్థల బలోపేతానికి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు మండలాలకు అదేవిధంగా జడ్పీకి విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా స్థానిక సంస్థలు బలోపేతం అవడానికి బలోపేతం అయ్యే ధ్యేయంగా మన గాంధీజీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం సాధికారత చేస్తున్న అదే అడుగులో వేసుకొని ప్రయాణం చేస్తున్న మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంత మంచి కార్యక్రమం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ రేపు సెప్టెంబర్ 1 నాటికి ఆయన ప్రమాణ కూడా ఆయనకి బర్త్డే ఉంది కాబట్టి ఆయనకి కూడా శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తున్నాం. ఆయన మన 2వ తారీఖున ఆయనకి కేక్ కట్ చేయబోతున్నాం. మీరందరూ కూడా ఇంకా మంచి పనులు చేస్తూ ప్రజల్లో మంచి అనిపించుకుంటూ ఉండట్లేదు. మా జడ్పీటీసీకి డాక్టర్ గారు మీరు మా జడ్పీటీసీకి తప్పకుండా చేయాలని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు కూడా మా జడ్పీటీసీలు కూడా చాలా సంతోషపడతారు. కొన్ని చోట్ల అయితే చాలా బాగా జరుగుతుంది మా జడ్పీటీసీకి. ఎంపీపీలు కూడా అవి కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదని చెప్తున్నారు. అవి కూడా పాటిస్తే మంచిది. నాకు అంతేకాకుండా ఈరోజు మరి మన మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరు మీద 2 మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలోని నగరవనంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. అనంతరం జరిగిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొంటూ తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే చెట్లు మనం బ్రతికేందుకు ప్రాణవాయువునిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ తల్లిదండ్రుల పేరు మీద 2 మొక్కలు నాటడంతో పాటు మన తల్లిదండ్రులను ఎంత ఆదరణగా చూసి సంరక్షించుకుంటామో అదేవిధంగా నాటిన మొక్కలను వృక్షాలుగా అయ్యే వరకు పరిరక్షించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వనం మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే 1,00,000 మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మహాయజ్ఞమని, దీనిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దామని చెప్పారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, మొక్కలను నాటి సంరక్షిస్తామని సభకెలిచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై భవానీ శంకరి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా, ఉద్యానవనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్, డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ద్వామా పీడీ పి రాము, సర్పంచ్ లక్ష్మీకాంతమ్మ, స్థానిక నాయకులు బర్మా ఫణిబాబు తదితరులు పాల్గొన్నారు. సహజ వనరుల నిలయం ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొల్లేరు సరస్సు, ఏ జిల్లాలో లేనట్లు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఉన్న జిల్లా. ఈ ఫారెస్ట్ని మనం
డెవలప్ చేసినట్లయితే దీని ద్వారా ప్రజలకు వచ్చే లాభాన్ని మనం లెక్క కట్టలేం. కాబట్టి ఈ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కవరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు 22% ఏదో ఉంది మన రాష్ట్రంలో, దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. పెంచడం ద్వారానే ఈ ఎక్కువ బ్యాలెన్స్ వచ్చి ఈ పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటంటే పొల్యూషనే. అన్ని రంగాల్లో కూడా ఆఖరికి ఆకాశంలో కూడా పొల్యూషన్ వచ్చేసిన రోజులు వచ్చినాయి. తర్వాత మన అలవాట్లు కూడా పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి. వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్లు పెంచటం, వాటర్ బాడీస్ ని రక్షించుకోవటం. ఈరోజు హైదరాబాద్ లో హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూడా పాల్గొడుతున్నారు. దేనికి? వాళ్ళు వర్ష విలయతాండవాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళు నాలాలు, చెరువులు అన్ని కబ్జా చేయటం మూలంగా ఎటువంటి నష్టాన్ని హైదరాబాద్ ఎదుర్కొందో చూశారు. సో వాటన్నిటి భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే మనం వీటన్నిటిని కూడా నదుల్ని, అదేవిధంగా ఫారెస్ట్లని, సరస్సుల్ని, ఇప్పుడు కొల్లేరు ఉంది, కొల్లేరు దాన్ని ఆక్రమించడం మూలంగా కృష్ణా జిల్లా ఎంత నష్టపోయిందంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తీసుకోపోవటం మూలంగా, అంటే కొల్లేరులోకి వెళ్ళి ఆ ఏరియా సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది తగ్గిపోవడం మూలంగా కృష్ణా జిల్లాలో పొలాలన్నీ కూడా ప్రత్యేకంగా గుడివాడ, కైకలూరు, ఇంకా ఏలూరు ప్రాంతాలు పంట పొలాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. సో కాబట్టి మనందరం కూడా సహజ వనరుల్ని కాపాడుతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మినీ జూ ఏర్పాటు చేయమని చెప్పేసి అడుగుతున్నాను. మినీ జూ ఏర్పాటు అయ్యే లోపలే నేను డిఎఫ్ఓ గారిని కరెక్ట్ గా రిక్వెస్ట్ చేయాలంటే ఇదేదన్నా వీకెండ్ రిసార్ట్ లాగా, అంటే చెట్లకు ఎటువంటి నష్టం జరగకోకుండా టూరిజం గా డెవలప్ చేస్తానికి ఉన్న అవకాశాలన్నీ కూడా చూసి చేయమని చెప్తున్నాం. తప్పకోకుండా నేను నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి, ఇది 70 ఎకరాలు 80 ఎకరాలు ఎక్స్టెంట్ అనుకుంటాను. దీని పక్కన దాదాపు చాలా 100 ఎకరాలు ఫారెస్ట్ ఉంది. అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఎస్ఐనీస్ కి నష్టం కలగకోకుండా వాళ్ళ నష్టపరిహారం వాళ్ళకి ఇచ్చి దాన్ని కలిపి పెద్ద జూగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దాని సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించమని కోరుతాను. ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం మినీ జూ ఈ 5 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం. పర్యావరణ హితమైన వృక్ష సంపదను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను సామూహికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వనం మనం కార్యక్రమం ఏలూరులో పండగ వాతావరణంలో ప్రారంభమైంది. ఏలూరు పంపుల చెరువు ప్రాంతంలో వన మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, కమిషనర్ భానుప్రతాప్, ఇతర అధికారులు, కార్పొరేటర్లు మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే చంటి అక్కడున్న వారందరితో మొక్కలు నాటేందుకు కంకణబద్దులు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వనం మనం తొలి విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఇందులో భాగంగా ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి డివిజన్లోనూ దాదాపుగా 4 రోజుల పాటు నిర్వహించనున్న వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతి ఇంటి ప్రాంగణంలో, ప్రతి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటేందుకు సంసిద్ధులు కావాలని చెప్పారు. పర్యావరణ హితమైన వృక్ష సంపదను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను సామూహికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ప్రతి డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఎంఆర్డి బాలరాం, కొట్టు మనోజ్, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మొక్కలు ఎంత అవసరం అనేది చంద్రబాబు నాయుడు గారు లోగడ 2014 నుంచి 19 వరకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడైతే చాలా చోట్ల చెట్లను కొట్టేయడం జరిగిందో మళ్ళీ పర్యావరణాన్ని కాపాడాలి అనంటే చెట్లు ఎంత అవసరం అనేది మనకి దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా అందులో భాగంగానే మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి 1,000,000 మొక్కలను నాటడం అనేది జరుగుతుంది. దీంట్లో అందరినీ భాగస్వామ్యం చేసి అందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఏడు కూడా ఇదే విధంగా జరుగుద్ది. ఇది కూడా మరి నెల్లాల పాట
మరి ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా మన ఈ పాటికి ఇది 3వ కార్యక్రమం. మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యావరణం కోసం వాళ్ళు కూడా పాటుపడుతున్నారు. వాళ్ళకు కూడా అభినందిస్తూ ఎక్కడైతే మొక్కలు అవసరమో అక్కడ మనం అందరం కూడా చేసి రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి యొక్క విలువను తెలియపరచాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1 కోటి మొక్కలు తొలి విడతగా మరి నాటాలని చెప్పేసి ఆయన పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి మన ఏలూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ యొక్క మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వాలి. మనం పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర, ప్రతి గడప దగ్గర, ప్రతి ఒక్క మరి ఈ యొక్క కార్యాలయాల్లో కానివ్వండి, అలాగే ఖాళీ స్థలాలు, పార్కుల్లో ఇటువంటి అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యి, ముఖ్యంగా విద్యార్థులు అలాగే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా గౌరవనీయులు ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గారు, అదేవిధంగా పెదబాబు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర నగర ప్రముఖులకు, కార్పొరేటర్లకు, మీడియా మిత్రులకు, సహచర ఉద్యోగస్తులందరికీ కూడా నా స్వాగతం తెలియజేస్తూ ముందుగా మాట్లాడవలసిందిగా శాసనసభ్యులకు, మేయర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మేయర్ గారికి, అలాగే అందరికీ కూడా పాత్రికేయులకు, ఇతర ప్రముఖులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గ్రామాల్లో విజృంభిస్తున్న విషజ్వరాల కట్టడికి సత్వర చర్యలు చేపట్టాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సందర్శించారు. విష జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులను ఎమ్మెల్యే చింతమనేని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ విష జ్వరాల బారిన పడి ప్రజలు ఎంతోమంది బాధపడుతున్నారని, ముఖ్యంగా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని కొత్తపేటలో ఒకే ప్రాంతానికి చెందిన అనేక మంది విష జ్వరాల బారిన పడిన ఘటనపై తక్షణమే వైద్యశాఖ, పంచాయతీ, గ్రామీణ నీటి సరఫరా సహా పలు శాఖల అధికారులు గ్రామంలో విష జ్వరాలు ప్రబలడానికి దారితీస్తున్న పరిస్థితులను సమీక్షించాలని పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎంఆర్ఓ సుమతి, ఎంపీడీఓ శ్రీలత, సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సుందరబాబు సహా పలువురు కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆశా వర్కర్లు అందరి దగ్గర కూడా కనుక్కోండి. మనం ఏమైనా చేపట్టాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? మన ల్యాబ్సెస్ వల్ల, మన ల్యాబ్సెస్ అంటే ఈ పంచాయతీ క్లోరినేషన్ వల్ల కానీ దేనివల్ల వచ్చింది ఏంటనేది మన సాయంత్రానికి తెలిపోవాలి. వాళ్ళంతా మీరు ఏ పని మీద ఉండండి. కార్యక్రమంలో భాగంగా మన దెందులూరు ఎమ్మెల్యే గారు మరి ఈరోజు మొక్క నాటి మరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇలాగే ప్రతి చోట్ల, ప్రతి గ్రామంలో కూడా మనం ఈరోజు గ్రామానికి 200 మొక్కలు చొప్పున 3400 మొక్కలు నాటడం జరుగుతుందండి. ఈ సందర్భంగా మనం అందరం కలిసి కుడి చేయి ముందుకు చాపండి, ప్రతిజ్ఞ. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్లే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా
వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మొత్తం ఎవరి మొక్కలు ప్రశాంతంగా నాటండి. భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య నిర్వహించే వినాయక చవితి ఉత్సవాల వలన ఎదుటివారికి ఇబ్బందులు కలగకూడదని, అసౌకర్యం కలిగేలా శబ్ద కాలుష్యాలు వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు చేయకుండా ఆనందోత్సవాలు భక్తి భావాలతో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ కిషోర్ వినాయక ఉత్సవ కమిటీల వారికి తెలియజేశారు. కమిటీల వారు పోలీసు అనుమతికి గాని ఫోన్ నంబర్ 7995095800 వాట్సాప్ నెంబర్కి హాయ్ అని టైప్ చేసిన తర్వాత వారు ఫోన్ చేసిన వారి లింక్ వస్తుందని, లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుందని, ఆ తర్వాత అప్లికేషన్ కొరకు గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి అందులో ఉన్న కాలమ్స్ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలని, అనంతరం వారికి పోలీసు వారు వెరిఫై చేసిన అనంతరం సింగిల్ విండో పద్ధతి ప్రకారం పర్మిషన్ మంజూరు అవుతుందని, వినాయక మండపాల వద్ద కమిటీ వారు నిర్వహించవలసిన విషయాలపై జిల్లా ఎస్పీ కొన్ని సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు. వినాయక చవితి విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీ వారు అన్ని శాఖల అనుమతులు తప్పనిసరిని, అనుమతులు సులభతరం చేయడానికి కోసం ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని సిద్ధం చేస్తుందని, పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల వద్ద తప్పనిసరిగా తాత్కాలిక సీసీటీవీ నిఘా మరియు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు. సెప్టెంబర్ 7th గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పి మన ఏలూరు జిల్లా ప్రజలకి, ఔత్సాహికులకి, ఎవరైతే గణేష్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈ మీడియా బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మన ఏపీ గవర్నమెంట్ అండ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. అన్ని ఆఫీసుల దగ్గర ఎక్కువ ఇబ్బంది లేకుండా ఒకే అప్లికేషన్ ద్వారా గణేష్ ఉత్సవ్ .net కానీ లేకపోతే ఈ ఫోన్ నెంబర్ ఒకటి ఉంది 7995095800. ఈ నెంబర్కి మనం వాట్సాప్ చేసినా కూడా దాంట్లో కూడా మీకు డైరెక్ట్గా లింక్ వచ్చేస్తుంది. ఆ లింక్ ద్వారా మీ వివరాలు నమోదు చేసుకొని మీరు ఎంత పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటున్నారు, మీ మండపం సైజ్ ఎంత, మీ కమిటీ మెంబర్స్ ఎవరు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఎవరు, ఈ వివరాలన్నీ మీరు నమోదు చేసుకున్నాక ఆటోమేటిక్గా ఆ యొక్క అప్లికేషన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఆ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ చెకింగ్ చేసుకొని మీ ఎన్ఓసి కూడా మీకు QR కోడ్ రూపంలో జనరేట్ చేయబడుతుంది. ఈ మైక్ కూడా భక్తి పర్పస్కి మాత్రమే వాడడము, ఈ ఎక్కువ డీజే బాక్స్లు ఇవన్నీ పెట్టి అనవసరంగా వృద్ధులకు లేకపోతే ఇంకొకరికి ఇబ్బంది, చదువుకునే పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మిత పరిమితిలో సింగిల్ మైక్ సిస్టమ్ పెట్టుకొని చేయాలని మా కోరిక. నెక్స్ట్ ఇంకా మనము ఈ ఎవరైతే ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారో కూడా చాలా విగ్రహాలు మన జిల్లాలో పెడతారు కాబట్టి ప్రతి చోట పోలీస్ బందోబస్తు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఈ విగ్రహం ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో దాన్ని పరిరక్షించుకోవడము, దాని చుట్టుపక్కల కొంచెం సెక్యూరిటీ చూసుకోవడం కూడా ఆ గణేష్ కమిటీ వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వాలి. రౌండ్ ద క్లాక్ కూడా వాళ్ళు షిఫ్ట్ వైజ్ ప్రకారం ఎంత విగ్రహం సైజుని బట్టి, ఆ విగ్రహంలో ఎంతమంది వస్తారన్న దాన్ని బట్టి, ఎప్పుడు ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది ఉండాలన్నది మా పోలీస్ వారు కూడా అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళ కమిటీ సైజ్ని బట్టి డిసైడ్ చేసి పర్మిషన్లోనే మెన్షన్ చేసి ఇస్తారు. మనకి వాళ్ళని దొంగలు ఎవరైనా వాళ్ళు ఫస్ట్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా కొంచెం భయపడి ఆ ఏరియాని దగ్గరికి రారు, భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఒకవేళ అలాంటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్లీ మనం ట్రేస్ అవుట్ చేసుకొని అతన్ని జైలు పంపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీటీవీస్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ట్రాన్స్పోర్ట్ రూట్ కూడా ఏ రూట్లో మీరు విగ్రహాన్ని మళ్ళీ నిమజ్జనానికి ఎప్పుడు తీసుకెళ్తారు, ఏ టైంకి తీసుకెళ్తారు, ఏ రూట్లో తీసుకెళ్తారు, ఎక్కువ డిలే చేయకుండా మనం నిమజ్జనం తీసుకెళ్తే మిగిలిన ఏలూరు ట్రాఫిక్ అంతా ఆగిపోవడము, సాధారణ ప్రజానికానికి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ అనేది పోలీస్ వ్యవస్థ కూడా చేసుకోగలుగుతారు. ఏ రూట్లో నిమజ్జనం చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది ఒక స్లాట్ సిస్టమ్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకొకటి ముఖ్యమైన ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా మీడియాకు కూడా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఎవరైనా ర్యాలీ చేయాలనుకున్నా, ఏదైనా ఇట్లాంటి పబ్లిక్ ఈవెంట్ కండక్ట్ చేయాలనుకున్నా, ఇంక్లూడింగ్
గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. పోలీస్ యాక్ట్ 30 మన జిల్లాలో అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ప్రయర్ పర్మిషన్ తీసుకోవడము ఖచ్చితంగా చేయాలి. వితౌట్ పోలీస్ పర్మిషన్ మీరు ఏదైనా ఈవెంట్ కానీ ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే అది చట్టరీత్యా కూడా దానికి శిక్ష పోలీస్ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పోలీస్ యాక్ట్ని ఉల్లంఘించిన వాళ్ళకి సెక్షన్ 32 పోలీస్ యాక్ట్ ప్రకారం, లేకపోతే మన కొత్త చట్టం 223 BNS యాక్ట్ ప్రకారం కూడా 6 నెలల జైలు శిక్ష కావచ్చు, 1000 రూపాయలు జరిమానా వరకు కూడా కావచ్చు, ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు కమ్యూనిటీ వర్క్ కూడా వాళ్ళకి పనిష్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ పోలీస్ యాక్ట్ 30ని దృష్టిలో పెట్టుకొని ప్రతి యాక్టివిటీకి కూడా పర్మిషన్ కోసం అప్లై చేయండి. పర్మిషన్ ఫాస్ట్గా రావడానికి మేము కృషి చేస్తాం. సో ఇంకా ఏదైనా మీకు ఈ ఏలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను ఉభయ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు సుబ్బమ్మదేవి స్కూల్ వద్ద నగర కార్యదర్శి బొత్స మధు ఆధ్వర్యంలో 2000 మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత సుబ్బమ్మదేవి స్కూల్ వద్ద ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రియతమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని బొత్స మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం కూడా వనమహోత్సవం అని, ఈ కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, పచ్చదనంతో రాష్ట్రమంతా కళకళలాడాలని, అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, 2వ తేదీ ఉదయం పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, వివిధ డివిజన్లో అన్నదాన కార్యక్రమాలు, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్, ఉపాధ్యక్షులు సుందర్నీడి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ధర్మేంద్ర, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వీరంకి పండు, వేముల బాబు, బెజవాడ నాగభూషణం, అగ్గాల శ్రీనివాస్, బుద్ధా నాగేశ్వరరావు, బాబు, ఇద్దం చిరంజీవి, బాలు, కొనికి మహేష్, మెగా అభిమానులు శానం రామకృష్ణ, వన్ టౌన్ మహిళా అధ్యక్షురాలు గిడుతూరి పద్మ, వీర మహిళలు కొసనం ప్రమీల, ఎడ్లపల్లి మమత, తుమ్మపాల ఉమాదుర్గ, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీడియో నాకు పెట్టా, నేను ఫోటోలో కొంచెం పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, వారి పరిపాలన మంచిగా ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని పూజలు జరిపించి అనంతరం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ మొక్కల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ తలపెట్టాం. మరి యొక్క సెప్టెంబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ వారోత్సవ కార్యక్రమాలు కొనసాగుతాయి. సెప్టెంబర్ 2వ తారీఖున ఘనంగా ఏలూరు నియోజకవర్గం అంతటా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ యొక్క కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయి అందరం కలిసికట్టుగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఒక ఘనంగా నిర్వహిస్తూ వారి యొక్క సిద్ధాంతాలని, వారి యొక్క ఆశయాలని, వారి యొక్క భావాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తు తరాలకి మంచి సమాజాన్ని అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం సాగుతూ ఉంది. ఆ వైపుగా పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం ఆయనకు పూర్తిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సెప్టెంబర్ 9వ తేదీన ఏలూరు రామకోటలోని శ్రీ సీతారాం బత్యా కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎంఎన్వి మురళీకృష్ణ,
సెక్రటరీ ఎం మల్లికార్జునరావు, ట్రెజరర్ పి సాంబశివరావు పేర్కొన్నారు. శుక్రవారం గోసంరక్షణ సమితిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ పోటీల్లో అన్ని స్కూళ్లు, కాలేజీ విద్యార్థులు, యోగా టీచర్లు మరియు ట్రైనర్లు అందరూ పాల్గొనవచ్చునని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు మొదలుకొని 55 సంవత్సరాల లోపు వివిధ బ్యాచ్లుగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో పాటు విజేతలను త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనుబంధ సంస్థ అయిన ఏలూరు జిల్లా యోగాసన భారత్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా ముందుగానే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య భారత్లో భాగంగా ఫిట్ ఇండియా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కూడా యోగాసన పోటీలని నిర్వహించి యోగాసనాలని ప్రపంచ స్థాయిలో కూడా తీసుకెళ్లాలనే దిశగా యోగాసన భారత్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో యోగాసన భారత్ ఆంధ్రప్రదేశ్, దానికి రిలేటెడ్గా యోగాసన భారత్ ఏలూరు డిస్ట్రిక్ట్ తరపున కార్యక్రమాలన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఏలూరులో ఈ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున సీతారాం భర్తీ కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు కూడా యోగాసన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 6 కేటగిరీలుగా 10 సంవత్సరాల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి వ్యక్తుల్ని 5 విభాగాల్లో పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చిన వ్యక్తుల్ని నిర్వహించి వారిని వచ్చే నెలలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్కూల్ విద్యార్థులు అలాగే ప్రైవేట్ వ్యక్తులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం వివరాలన్నీ కూడా సెక్రటరీ అయినటువంటి మల్లికార్జునరావు గారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇది యోగాసన భారత్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క హ్యూమన్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి వాళ్ళకి అఫిలియేట్ అయ్యి ప్రారంభించబడిన సంస్థ అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది యోగాసన భారత్ అని అఫిలియేట్ అవుతుంది. వరల్డ్ యోగాసన భారత్తో కూడా అఫిలియేట్ అయ్యి ఉన్న సంస్థ ఇది. ప్రతి సంవత్సరము ఈ యోగా అన్నదాన్ని ఒక కరికులంగా స్కూళ్ళలో ఇంట్రడ్యూస్ చేయాలని, స్కూళ్ళలో ఉన్న పిల్లల్లో ఉన్న దాగి ఉన్న విశేషమైన శక్తియుక్తులను బయటికి తీసుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెరుగుతుంది, నైతిక ప్రవర్తన పెంపొందించడానికి, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం, వినయ విధేయతలు పెంపొందించే లక్ష్యంతో భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న యోగాసన పోటీల్లో భాగంగా ఏలూరు జిల్లా యోగాసన భారత్ పేరిట ఈ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున ఏలూరు సీతారామ భర్తీ కళ్యాణ మండపంలో స్కూల్ పిల్లలకి, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి 10 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయసు ఉన్న యువకులందరికీ కూడా ఈ యోగాసన భారత్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి, నిర్వర్తిస్తున్నాము. ఇందులో పాల్గొన్న వాళ్ళకి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఇందులో గెలిచిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో, అలాగే కేంద్ర స్థాయిలో, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంలో ఒలింపిక్ గేమ్స్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆలోచిస్తున్నారు. సో ఇందులో పాల్గొనడానికి వీలుగా 10 సంవత్సరాల నుంచి ఉన్న 55 సంవత్సరాల్లో మొత్తం 6 గ్రూపులుగా చేశారు. ఈ 6 గ్రూపుల్లో కూడా 5 విభాగాలు, ట్రెడిషనల్ సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, అలాగే రిథమిక్ పెయిర్, ఆర్టిస్టిక్ గ్రూపు, ఇలాగ 5 రకాల విభాగాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి విభాగంలో కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడతాయి. పాల్గొన్న ప్రతి వ్యక్తులకి ప్రశంసాపత్రం ఇవ్వబడుతుంది. ఈ ప్రశంసాపత్రం మీకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్వర్తించే ఏ కార్యక్రమానికైనా కూడా రికగ్నైజ్ చేయబడుతుంది అన్నమాట. పాల్గొన్న వాళ్ళు ఈ సదవకాశాన్ని మన ఏలూరు డిస్ట్రిక్ట్ అసోసియేషన్ వాళ్ళు నిర్వర్తిస్తున్న ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరడమైంది. మన 9వ తారీఖు సెప్టెంబర్ 9వ తారీఖు సీతారాం భర్తీలో నిర్వహిస్తున్న ఈ యోగాసనాల కాంపిటీషన్స్లో ఉదయం 8 గంటలకు మొదలై సాయంత్రం 6-7 అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైనా అందరికీ కూడా అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అలాగే మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయబడతాయి. అందుకని దీంట్లో పాల్గొనే అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్
అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఏలూరు వైభవ్ జ్యువెలర్స్ లో శ్రావణం ఆఫర్స్. ఆగస్టు 1 నుండి అద్భుతమైన జ్యువెలరీ సేల్. ఎంపిక చేసిన బంగారు ఆభరణాలపై 0% VA, తరుగులేదు, మజూరీ లేదు. 916 HUID హాల్మార్క్ జ్యువెలరీపై లిమిటెడ్ ఆఫర్. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి రూపులపై తరుగు, మజూరీ లేదు. షోరూమ్ లో ఉన్న అన్ని రెగ్యులర్ వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేదు. వైభవ్ జ్యువెలర్స్ లో బంగారు కొనుగోలు పథకం మేళాలో సభ్యులుగా చేరండి. అద్భుతమైన బహుమతులు పొందండి. వైభవ్ జ్యువెలర్స్, మెయిన్ బజార్, ఏలూరు. అన్ని రోజులు షోరూం తెరిచి ఉండును. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పచ్చని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పచ్చదనానికి మొక్కలు నాటడం చాలా ఆవశ్యకమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర ఉన్న స్థలాలకు అనుకూలంగా మొక్కలు నాటుకోవచ్చని, ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ పంటలకు, పచ్చని కూరగాయలకు, హార్టికల్చర్, పచ్చదనం కలిగే మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే అవి మనకు ఆక్సిజన్, మంచి ప్రాణ ఉపయోగం కలుగుతుందని వనమహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మరియు ఆఫీసు ప్రాంగణాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క పోలీస్ అధికారి నిర్వహిస్తారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ అడ్మిన్ AR, అదనపు ఎస్పీ NSS శేఖర్, ఏలూరు DSP D శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, RSIలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఒకసారి మొక్క పట్టుకున్నాను. మంచి ప్లాంటేషన్ సరే మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వన మహోత్సవం కింద ప్లాంట్స్ మనం పెంచడానికి ఈరోజు మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్లో కూడా ఈ ప్లాంట్స్ పరిరక్షణ కోసం ప్రోత్సాహం కోసం మన ఆఫీసర్స్ అందరూ కూడా మొక్కలు నాటడం జరిగింది. మనం ఈరోజు పచ్చదనాన్ని ఎంత పరిరక్షించుకుంటే మన భవిష్యత్తు కూడా అంతే పచ్చగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధుల్లో మొక్కల్ని పెంచడానికి ఇంట్లో రూఫ్ టెర్రస్ గార్డెన్స్ కావచ్చు, వాళ్ళ ఉన్న స్థల పరిమితుల్లోనే కూడా గొప్పగా మొక్కలు వేయచ్చు, పంటలు కూడా పండించుకోవచ్చు. ఇప్పుడు ఆర్గానిక్ సంస్కృతి కూడా ముందుకెళ్తుంది కాబట్టి ఎవరి కూరగాయలు ఎవరి ఫుడ్ వాళ్ళు గ్రో చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఆన్లైన్లో మనం కొనవచ్చు, అవకాశం ఉన్నాయి. హార్టికల్చర్ నర్సరీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ దిశగా ఎక్కువ మంది పచ్చదనాన్ని ఇంకా పెంపొందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మా వంతు కూడా ప్రతి పోలీస్ క్యాంపస్లో కూడా ఈ చెట్లు నాటడం, తర్వాత ఉన్న మొక్కల్ని బాగా పరిరక్షించుకోవడం మీద మేము అందరం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ. ప్రగతికి మెట్లుగా భావించే చెట్ల పెంపకం పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు సహకరిస్తుందని ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి అన్నారు. భీమడోలు మండల వ్యాప్తంగా శుక్రవారం చేపట్టిన వనమహోత్సవంలో భాగంగా పలు గ్రామాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం, భీమడోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం 1,00,000 మొక్కలు, భీమడోలు మండల స్థాయిలో 2,600 మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించారని చెప్పారు. మొక్కలు నాటిన ప్రాంతం గల కార్యాలయంలో వాటికి అదనపు ఆదాయ వనరుగా సహకరించే ఫలసాయం ఇచ్చే మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, పర్యావరణ పరిరక్షణకు సహకరించే మొక్కలు నాటడం. సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారికి ఆరోగ్య కేంద్ర పర్యవేక్షకులు డాక్టర్ సునీతతో వినతులతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రహరీ గోడ, మురుగునీటి పారుదల వ్యవస్థ క్రమబద్ధీకరణ, భోజనశాల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం చేయించాలని కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కజావలి హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో భీమడోల్ సర్పంచ్ సునీత మాన్సింగ్, జడ్పీటీసీ సభ్యురాలు తొమ్మగుంట భవానీ రంగా, జనసేన పార్టీ నాయకులు పత్తి మదన్ తదితరులు పాల్గొన్నారు. కంపల్సరీ చేయాలి, చేస్తేనే ప్రొటెక్ట్ చేయాలి. ఓకే మన హాస్పిటల్ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క మొక్క సపరేట్గా ప్రొటెక్ట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, మరి ముఖ్యంగా మన యొక్క జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సుమారు 1,00,000 మొక్కల్ని నాటేటటువంటి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే మన యొక్క భీమడోలు మండలంలో ఈరోజు సామాజిక ఆరోగ్య కేంద్రం భీమడోలులో ఈరోజు మనము ఈ యొక్క మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, దీనికి సంబంధించి కేవలము మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని సంరక్షించేటటువంటి బాధ్యత కూడా ఈ యొక్క సామాజిక కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీ తప్పనిసరిగా ఒక్కొక్క మొక్కను 1,00,000 మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి రాబోయే రోజుల్లో ఏంటంటే ప్రజా జీవితంలో గ్రీనరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో, ఈ చెట్ల పెంపకం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలామందికి చాలా మట్టుకు తెలుసు. అయినా తెలియని వాళ్ళకి తెలియజెప్పి ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి ఈరోజు పాల్గొనడానికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచ్ గారు, అలాగే అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈరోజు జిల్లాలో 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయట కార్యక్రమంలో విజయవంతం చేయడానికి అందరూ కూడా మరి ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. మొక్క నాటడం కాదు ముఖ్యం, దాన్ని కాపాడటం ముఖ్యం.
ఈవేళ మనం వన మహోత్సవం అని చెప్పి ఇక్కడ మొక్కేసేసి మళ్ళీ రేపు పొద్దున మన పని మనం చేసుకుంటూ ఉంటే దానివల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం ఉండదు. ఎవరెవరు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఈ మొక్కలు నాటుతున్నారో ఆ యొక్క ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను దత్తత తీసుకొని ఖచ్చితంగా పూర్తిగా శ్రద్ధ పెట్టినట్టయితే రాబోయే రోజుల్లో ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్యంలో ఒక భాగం ఈ గ్రీనరీ. వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. తెలుగు భాష తీదనాన్ని సామాన్యుడికి చేరవేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని, ఉపాధ్యాయునిగా జీవితం మొదలుపెట్టిన గిడుగు విద్యకు సంబంధించిన వివిధ బాధ్యతలు చేపట్టారని, అటువంటి మహనీయుల జీవితాల గురించి అవగాహన కలిగి ఉండడం నేటి యువతకు ఎంతో అవసరమన్నారు సిస్టర్ క్రిస్టియా. స్థానిక సెయింట్ తెరెసా స్వయం ప్రతిపత్తి కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో భాగంగా BA తృతీయ సంవత్సరం విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఉప ప్రధానాచార్యులు మరియు మరియా క్రిస్టియా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుగు భాషా వికాసాన్ని, వివిధ కాలాల్లో కృషి సల్పిన గురజాడ, కందుకూరి, గెడుగు, శ్రీశ్రీ, విశ్వనాథ, దాసరథి, దేవులపల్లి లాంటి మహనీయులు చేసిన కృషిని ప్రదర్శించారు. ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఫాతిమారాణి మాట్లాడుతూ జానపదం, గ్రామీణ జీవన విధానాల్లో మమేకమై భాషల్లో, అలవాట్లలో, ఆచార వ్యవహారాల్లో ప్రతిబింబిస్తూ ఒక తరం నుంచి వేరొక తరానికి సంస్కృతి సంప్రదాయాలను చేరవేస్తుందని, ఆ జానపద వైభవాన్ని వివిధ రకాలైన గేయాల రూపంలో ప్రదర్శించిన విద్యార్థులను అవగాహన అభినందనీయమని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి, అధ్యాపకులు శ్రీమతి అరుణ ఝాన్సీరాణి, డాక్టర్ కె అరుణ మరియు శ్రీమతి పి అనూష కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులను కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సిస్టర్ సుశీల, వివిధ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు. భాషను నేర్చుకుంటున్నారు. అలాంటి వైఖరిని మీరు తగ్గించుకొని తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటూ మరి విద్యార్థులుగా ఉన్నప్పుడే ఇలాంటి నైపుణ్యం మీరు నేర్చుకున్నప్పుడు మీరు భవిష్యత్తులో ఏదైతే రంగాల్లో మీరు సాధించాలనుకుంటున్నారో అలాంటి రంగంలో ఇంకా ఉన్నత అవకాశాలను మీరు అధిరోహించగలరని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు మన వైస్ ప్రిన్సిపల్ సిస్టర్లు మరియు డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ అండ్ ద స్టూడెంట్స్. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. సుమారు 2500 మందికి పైగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొళక వాహనంపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు పట్టి సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఉచితంగా పూజా ద్రవ్యాలను అందించింది. సుమారు 2500 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న మహిళలకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు గాజులు ఆలయ అధికారులు అందజేశారు. ఒక గృహం ఉండాలి.
మా గణపతి మీద, ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి అగరవత్తు వెలిగించి మంగళం గరుడధ్వజ హారతిచ్చినాక మీ దగ్గర అక్కడ పక్కన పెట్టుకొని హారతికి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలను చేతితో 2 గింజలు పుష్పాలు కానీ అక్షతలు కానీ పట్టుకుని నేను సహా ఇంకా చెప్పటం ఎందుకని చెప్పి మళ్ళీ ఈ నెల 31వ తేదీ శనివారం నాడే భీమడోలు మండల వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు భీమడోలు ఎంపీడీఓ సిహెచ్ పద్మావతి దేవి తెలిపారు. శుక్రవారం భీమడోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ మాట్లాడుతూ సెప్టెంబర్ నెల 1వ తేదీ ఆదివారం రావడం వలన ఒక్కరోజు ముందుగా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని, భీమడోలు మండల గ్రామాల్లోని పెన్షన్ లబ్ధిదారులు గమనించి అందుబాటులో ఉండాలని, 31న పెన్షన్ పొందని వారికి సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని సూచించారు. భీమడోలు మండలంలో మొత్తం 8,065 మందికి పెన్షన్లు 3,86,68,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ పద్మావతి దేవి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారిని. నా పేరు సిహెచ్ పద్మావతి దేవి. మనకి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ స్కీమ్ కింద ప్రతి నెల కూడా మనం 1వ తారీఖున పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతోంది. కానీ ఈ ట్రిప్ 1వ తారీఖు మనకి ఆదివారం సెలవు వచ్చిన కారణంగా అందరికీ కూడా ముందు రోజే అనగా 31వ తారీఖునే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఉదయం 6 గంటల నుంచి అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మాకు విలేజ్ లో ఉన్న మా పంచాయతీ సెక్రటరీస్ కి, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ అందరూ కూడా అమౌంట్ 30వ తారీఖున బ్యాంకుల నుంచి అందరూ కూడా విత్డ్రా చేసుకుంటారు అమౌంట్. రేపు ఉదయం అందరూ కూడా 6 గంటలకి బిగిన్ చేస్తారు. అలాగే విలేజ్ లో కూడా అందరూ కూడా 31వ తారీఖున పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందనే విషయం మీద ప్రతి విలేజ్ లో కూడా టామ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది ప్రయోజనాన్ని అందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలని ఈ మండల పరిషత్తులో ఉన్న అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈ మండలంలో మనకు వచ్చేటికి 8,065 పెన్షన్స్ ఉన్నాయి. 3,86,68,000 రూపాయలు మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 31వ తారీఖున అందరూ కూడా విలేజ్ లో అందరూ కూడా అందుబాటులో ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి ద్వారా నేను విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చెట్లు నరికే సాంప్రదాయం పోవాలి, చెట్లు పెంచే విధానాన్ని ప్రజలు అలవర్చుకోవాలని శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వన మహోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షరీఫ్ ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాతావరణంలో సమతుల్యతలు పోవాలన్నా, ప్రజారోగ్యం మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలని చెప్పారు. దీనిని గుర్తించిన కూటమి ప్రభుత్వం వనమహోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, కావున ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ చెట్ల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, కావున చెట్లను నరకకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, తహసీల్దార్ స్లీవ్ జోజీ, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెల్లగారపు జ్యోతి, నంబూరి రామచంద్రరాజు, చిటికెల అచ్యుతరామయ్య, ఎల్వీఆర్, ఒగ్గం దుర్గాప్రసాద్తో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిసర ప్రాంతాలు పచ్చగా ఉండాలి, వాతావరణం, ప్రజల ఆరోగ్యం ప్రధాన అంశం. చెట్లు నరికే సాంప్రదాయం పోవాలి, చెట్లు పెంచే విధానం ప్రజల్లో అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి కొత్త కాదు. గతంలో కూడా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని మరి వాళ్ళలో ఈ చెట్ల గురించి అవగాహన కల్పించి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా చేశాం. మళ్ళీ ఈ రోజు కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ప్రజలు కూడా గమనించాలి, మన ఆరోగ్యం బాగుండాలి, వాతావరణం చక్కగా ఉండాలి. మొక్కల వల్ల ఆస్కారం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరకడం చేయకండి, దానివల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు శుక్రవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ డిపో సెక్రటరీ డివిఎస్ఎన్టీ రాజు మాట్లాడుతూ కండక్టర్లకు, డ్రైవర్లకు నైట్ అవుట్ అలవెన్సులు పునరుద్ధరించాలని, జీవో నెంబర్ 114లోని అలవెన్సులను అమలు చేయాలని, అర్హులైన వారికి ఏఏఎస్ ఇంక్రిమెంట్ అరియర్స్ ఇప్పించాలని, సర్వీస్లో చనిపోయిన ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు 25,000 రూపాయలు ట్రెజరీ ద్వారా ఇవ్వాలని, పీటీడీ సర్వీస్లో ఉన్న ఉద్యోగుల వేతన బకాయి అరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఆదేశాల మేరకు ఈ ధర్నా చేపట్టామని అన్నారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ట్రెజరర్ సిహెచ్ఏవి ప్రసాద్, జాయింట్ కార్యదర్శి టీజీపీ రావు, గ్యారేజ్ సెక్రటరీ ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. అవి ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే మాకు ఎన్కాష్మెంట్ ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా పెంచాలని కోరుతున్నాము. అలాగే పిఆర్సీ ఎరియర్స్ పెండింగ్ ఉంది, అది కూడా ఇవ్వాలని కోరుతున్నాము. మా డిమాండ్స్ అన్ని మీకు లెటర్ ద్వారా ఇస్తాము. చనిపోయిన ఉద్యోగస్తులకు అంచికేయ నిమిత్తము 25,000 రూపాయలు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము. మెడికల్ రీఎంజ్మెంట్ ఇప్పించాలి. ఇది వరకు మాకు ఇబ్బంది లేకోకుండా మా హాస్పిటల్ ఉండేది. ఇప్పుడు విహెచ్ఎస్ ద్వారా కొన్నిటికి విహెచ్ఎస్ ద్వారా అవట్లేదు, ఆగిపోతే అందుకనే దానివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మా ఆర్టీసీ హాస్పిటల్లే మాకు వచ్చేలాగా చూడాలని అది ఒక డిమాండ్. మా సమస్యలు ఇప్పుడు డిమాండ్లుగా పెడుతున్నాము. అవి గాన నెరవేర్చిన పక్షంలో మా ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని మా కార్మికులందరి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయుష్ ఆసుపత్రి ఏలూరులో డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మరియు ఆయన బృందం ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ఆ వ్యక్తికి తన ఆహార నాళిక ఇన్ఫెక్షన్ వల్ల తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయుష్ ఆసుపత్రి వైద్య బృందం తక్షణ చికిత్స చర్యలు తీసుకున్నారు. రోగి తన సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల పెర్స్వరేషన్ మరియు పెరిటోనియస్ వంటి క్లిష్ట పరిస్థితులు వచ్చాయి. అత్యవసరమైన లాప్రోస్కోపిక్ అసిస్టెడ్ లిమిటెడ్ రైట్ హెమికోలాక్టమీ సర్జరీ నిర్వహించి డాక్టర్ ప్రసన్న కుమార్ బృందం రోగి ప్రాణాలను కాపాడారు. సర్జరీ సమయంలో డాక్టర్ శ్రీరామ్, అనస్థియాలజిస్ట్ మరియు ఇంటెన్సివిస్ట్ మద్దతు అందించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారు. సమయానికి సరైన వైద్యం ఎంత కీలకమో ఈ ఘటన వల్ల స్పష్టమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పసుపు మయంగా జిల్లా పరిషత్ కార్యాలయం, జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి నిమ్మల, పలు అంశాలపై ఎమ్మెల్యేల విస్తృత చర్చ. నూజివీడిలో మినీ జూ, ఎకో టూరిజం ఏర్పాటుకు ప్రతిపాదనలు. వనం మనం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్తో కలిసి మొక్కలు నాటిన మంత్రి పార్థసారథి. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మేయర్, కార్పొరేటర్లతో కలిసి ఏలూరు పంప్ హౌస్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే బడేటి చంటి. ప్రబలుతున్న విషజ్వరాల కట్టడికి తక్షణమే చర్యలు చేపట్టాలి. అధికారులకు ఎమ్మెల్యే చింతమనేని ఆదేశం.
గణపతి నవరాత్రి మహోత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలి. ఉత్సవ కమిటీలకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచన. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.